వావ్! ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో. Hi, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. సో ఈ బ్లాగ్ ఏంటంటే బైక్ యాక్సరీస్ గురించి చిన్న రివ్యూ టైప్ అన్నట్టు. అంటే అవి దాదాపు నేను ఇన్స్టాల్ చేసి చాలా రోజులు అవుతుంది. ప్లస్ ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, ప్లస్ అవి మనీ పెట్టిన వాటికి వర్త్ ఉందా లేదా అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇది మన బైక్. సో లాస్ట్ బ్లాగ్లో దీని యాక్సరీస్ గురించి వీడియో చూసారు కదా. ఈ బ్లాగ్లో యాక్సరీస్ నేను వాడబట్టి కూడా చాలా రోజులు అవుతుంది కదా. సో ఇవి మనీ ఎంత అయింది, సో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో బెంగళూరులో బైక్ అంటే బైకింగ్ యాక్సరీస్ సంబంధించి సేల్స్ నడుస్తాయి అన్నట్టు ఎవ్రీ ఇయర్. సో అది లాస్ట్ మంత్ జూలైలో సేల్ ఉంది. సో ఆ సేల్ టైంలో నేను ఈ యాక్సరీస్ అన్నీ తీసుకున్నాను. కొంచెం 50 to 60% ఆఫర్ ఉండే. సో ఆఫర్లో ఈ యాక్సరీస్ అన్నీ తీసుకున్నాను అన్నట్టు. సో ఇప్పుడు ఒక్కొక్క యాక్సరీస్ గురించి చూద్దాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూస్తే ఫాగ్ లైట్స్ వచ్చేసి ఇవి ఈ ఒక సెట్లో 2 ఉంటాయి అన్నట్టు. 1200 రూపీస్ ఏమో పడింది. 2 సెట్స్ తీసుకున్నాం. అటు 2 ఫిట్ చేయించాం. వీటి లైటింగ్ కూడా నైట్ టైం సూపర్ వస్తుంది. ఈజీగా నైట్ 100-120 మెయింటైన్ చేయొచ్చు. అంటే అంత కాన్ఫిడెన్స్తో రైడ్ చేయొచ్చు. ఈ లైట్స్ అయితే అంత బాగున్నాయి. అంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నాను. ఇంకా బడ్జెట్ పోయే కొద్దీ ఇంకా మంచి లైట్స్ కూడా వస్తాయి. 11,000 కూడా ఒకటి ఉంది, ప్లస్ 18,000 కూడా ఒకటి చూశాను. బట్ ఏంటంటే కాస్ట్ హెవీ అయిపోతుంది, మనకు అంత బడ్జెట్ లేదని చెప్పి సో మామూలుగా తీసుకున్నాను. ఈజీగా ఒక 2 years అయితే వస్తాయి నాకు. సో ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ బడ్జెట్ ఏమన్నా మనకి పెరిగి అప్గ్రేడ్ చేస్తే అప్పుడు ఇవి తీసేసి మన R15 బైక్కి ఫిట్ చేపిద్దాం. సో ప్రస్తుతానికైతే ఇవైతే సూపర్ ఉన్నాయి. ఇవి వర్తే అన్నట్టు. 2600కి సూపర్. నైట్ లైటింగ్ మాత్రం బిభత్సంగా వస్తుంది. సో నేనైతే లాస్ట్ సౌత్ ఇండియా రైడ్లోనే నైట్ టైం ఈజీగా 140-145 దాకా కొట్టుకుంటూ వచ్చిన అన్నట్టు ఈ లైట్స్తోని. సో ఫుల్ కాన్ఫిడెన్స్తో రైడ్ చేయొచ్చు. అంటే అంత బ్రైట్నెస్ ఉంది. ఇలా అన్నట్టు అంటే కార్ లైట్స్ కంటే ఇంకా బాగా వస్తుంది ఇది. సో కొంచెం పొజిషన్ చేంజ్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ వస్తుంది లైటింగ్. సో ఇది లైట్స్ గురించి. అండ్ ఇవి వచ్చేసి వీటికి 600 రూపీస్ ఏమో పడింది. ఇవి సెకండ్ క్వాలిటీ అన్నట్టు. ఇవి బ్లాక్ బస్టర్ కాదు, ఇది నార్మల్ వేరే బ్రాండ్ది. సో సెకండ్ క్వాలిటీ ఇది. సో వీటికి 600 రూపీస్ ఏమో పడింది గార్డ్స్కి వీటికి. అండ్ ఇంకేం చూపించాం దీనికి. ఇది ఒకటి తీసుకున్నాము. ఇది జస్ట్ ఇట్లా బ్రేక్ దగ్గర ఉండేది. 300 రూపీస్ ఏమో దీనికి పడింది. దీనికి కూడా అంతే. దీనికి 390 రూపీస్ ఏమో పడింది బ్యాక్ సైడ్ దానికి. జస్ట్ ఇది ఏంటంటే షో టైప్ అన్నట్టు అంతే. ఇది హిమాలయన్ది. అండ్ ఇది తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 1420 రూపీస్ పడింది రేడియేటర్ గార్డ్కి. ఇది అంటే ఈ కలర్కి మ్యాచ్ చేద్దాన్ని వైట్ తీసుకున్నాం. యాక్చువల్గా బ్లాక్ కూడా ఉంది, బట్ దీనికి మ్యాచ్ చేద్దని చెప్పి తీసుకున్నాం. 1420 రూపీస్ పడింది దీనికి. యాక్చువల్లీ ఇక్కడ దీనిది కూడా ఒకటి క్రాష్ గార్డ్ టైప్ ఇట్లా ఒకటి ఉంటుంది అన్నట్టు. గార్డ్ ఇంజన్ కింద సేమ్ ఇట్లాంటిదే. ఇది ప్లాస్టిక్ది, బట్ ఇక్కడ మెటల్ది వస్తుంది ఇంకా. సో నాకు ఇప్పుడు అంత అవసరం అనిపించలేదు. అంటే అంత అడ్వెంచర్స్ ఏం చేయం కదా, మ్యాక్స్ మనం సిటీలో నడుపుతున్నామని చెప్పేసి ఇదైతే తీసుకోలేదు. ఇది మళ్ళీ బ్రాండ్ న్యూ బైకే కాబట్టి ఇదంత డ్యామేజ్ కూడా ఏం కాలేదు. సో ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేద్దామని చెప్పి దీన్ని అయితే తీసుకోలేదు. ఇది మామూలు అయితే 600 ఉంది. కొంచెం మంచి బ్రాండెడ్ అయితే 2000 అబోవ్ ఉంది అన్నట్టు. 2000 నుంచి 5000 వరకు అట్లా ఉంది. అంటే ఇంజన్కి ప్రొటెక్షన్ కింద. సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు. ఇంజన్ అంటే బైక్తో వచ్చిందే ఉంది. ఫ్యూచర్లో మేబీ చేంజ్ చేస్తే చేంజ్ చేయాలి అది కూడా. అండ్ ఇంకా ఇది మొబైల్ హోల్డర్. ఇది మనకి ఎట్లా బైక్కి ఇన్బిల్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇది వితౌట్ ఛార్జర్ తీసుకున్నాను అన్నట్టు. జస్ట్ మొబైల్ హోల్డర్. ఇది 600 రూపీస్ ఏమో పడింది. బోబోది ఇది కూడా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది టాప్ బాక్స్కి వచ్చేసి 4999 రూపీస్ ఏమో పడింది. ఇది 45 లీటర్స్.
45 లీటర్స్ ఇది కెపాసిటీ. ఇలా ఆల్రెడీ కొంచెం సామాన్ ఉంది, నేను అట్లనే పెట్టేసా. ప్లస్ ఇవి నేను లడాక్ పోయే ముందు తీసుకున్నాను అన్నట్టు. ఇవి వీటికి 5000 రూపీస్ ఏమో 4000 రూపీస్ పడింది ఈ రైడింగ్ గ్లౌజెస్. బాగానే ఉన్నాయి. ప్లస్ వీటితో మొబైల్ కూడా అంటే మొబైల్ కూడా యాక్సెస్ చేయొచ్చు, మనం టచ్ కూడా వర్క్ అవుద్ది అన్నట్టు దీంతో. బట్ దీన్ని ఎక్కువ వాడలే నేను. అండ్ ఇది నా పాత కెమెరా, నాయిస్ ప్లే ఓల్డ్ ఎడిషన్. మొన్న మనం మారేడుమిల్లి పోయినాం కదా, ఆ వీడియోస్ ఇందులోనే తీసింది. బట్ ఇది ఇప్పుడు అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయట్లేదు. ఇలా తీస్తే 1080pలో వస్తుంది కానీ క్వాలిటీ అంత రావట్లేదని దీన్ని పెద్ద యూజ్ చేయట్లే. సో ఇదైతే 45 లీటర్స్ అన్నట్టు కెపాసిటీ. ఇల్లు ఇంకా పెద్దది కూడా ఉంది, 55 లీటర్స్ ఏమో. దాని కాస్ట్ వచ్చేసి 9000 ఎంతో ఉంది. సో మనకైతే ఇది సరిపోద్దని ఇది తీసుకున్నా. ప్లస్ సాడిల్ స్టే కూడా తీసుకుంటే బాగుండు కానీ నా దగ్గర ఇక బడ్జెట్ లేదని చెప్పి తీసుకోలేదు. సాడిల్ స్టే తీసుకుంటే ఫ్యూచర్లో ప్యానియర్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సాడిల్ బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం అది ఫ్యూచర్ రైడ్లో మాట్లాడదాం. అండ్ ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది గ్రాండ్ పిట్స్టన్ అని. వీటికి 4500 రూపీస్ ఏమో అయింది. ఇది సౌత్ ఇండియా రైడ్ పోయే ముందే ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. ఇది జస్ట్ ఏం లేదు, సీట్కి ఇట్లా బ్యాక్ సైడ్ తగిలిస్తే అయిపోద్ది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళట్లేదని తీసి ఇంట్లో పెట్టేశాను అంతే. సో వీటికి 4500 రూపీస్ ఏమో అయింది. సౌత్ ఇండియా మనం బెంగళూరుకి వెళ్ళినప్పుడు చేయించాం. ఇది బిఫోరే తీసుకున్నాను ఇవి రెండు ఆన్లైన్లో. ఇక మిగతావన్నీ మాత్రం బెంగళూరులో ఒక ఏరియాలో ఎంజీ రోడ్లో అక్కడ మొత్తం బైక్ వరల్డ్, కార్ వరల్డ్ అని ఉంటుంది అన్నట్టు, అంటే యాక్సరీస్. సో అక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి ఆ టైంలో. సో ఆఫర్స్లో తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 7-8 thousand ఉంది. ఆఫర్లో 5000కి వచ్చింది, 4999కి. సో ఆఫర్ టైంలో తీసుకున్నాను అన్నట్టు ఇవన్నీ. సో బడ్జెట్ వచ్చేసి ఓవరాల్గా నాకు 22,500 రూపీస్ ఏమో అయింది వీటికి. అండ్ దీనికి 4500 రూపీస్ దీనికి అయింది. 27,000 అయింది అనుకోండి టోటల్గా ఓవరాల్గా, అంటే వీటితో కలుపుకొని 27,000 అయింది. అండ్ ఇంకేం తీసుకున్నామంటే అక్కడే నియర్ బై షాప్లో ఒక రైడింగ్ జాకెట్ తీసుకున్నా, యాక్సర్ది రైడింగ్ జాకెట్ అండ్ నీ ప్యాడ్స్ అండ్ ఎల్బో ప్యాడ్స్ తీసుకున్నాను. వీటికి 7000 అయింది. సో ఈ 27 + 7 ఎంత, 34,000 అయింది ఓవరాల్గా నాకు సౌత్ ఇండియా రైడ్కి. అంటే పొయ్యి వచ్చాక ఓవరాల్గా ఖర్చు ఇంత అయింది అన్నట్టు, ఓన్లీ యాక్సరీస్కే. అండ్ రైడ్కి సపరేట్ అమౌంట్, రైడ్కి ఈజీగా ఫ్యూయల్ అదంతా కలుపుకొని గట్టిగానే అయింది అనుకోండి, ఒక 15,000 ఏమో అయింది. సో ఓవరాల్గా యాక్సరీస్కి అయితే 34,000 రూపీస్ అయింది అన్నట్టు. అండ్ క్రాష్ గార్డ్ కూడా నేను ఇది బైక్ కొన్నప్పుడే షోరూంలో ఇప్పించాను. యాక్చువల్లీ ఇది కాకుండా వేరే క్రాష్ గార్డ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు, ఇంజన్ క్రాష్ గార్డ్స్. అవి కూడా ఒక 2-3 thousand ఉన్నాయి, కానీ నాకు పర్లేదు ఇది ఓకే అనిపించింది. ఎందుకంటే మనం స్టాండ్స్ ఏంటంటే ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నట్టు, ఒక కింద పడ్డా ఇంజన్కి ఏం కాకుండా. మోస్ట్లీ ఇది కూడా సెట్ అయిపోయింది, దీనికైతే ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే హ్యాండిల్ కింద తాకుతుంది అంతే, హ్యాండిల్ని ఇది తాకుతుంది. బట్ బండికి అయితే ఎక్కడ ఏం కాదు, ఒకవేళ ఇన్ కేస్ కింద పడ్డా కూడా. సో ఓవరాల్గా ఇది అన్నట్టు బైక్ యాక్సెసరీస్ గురించి వీడియో. ఒకవేళ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాలంటే ఓన్లీ ఫాగ్ లైట్స్ ఒకటిను, సాడిల్ స్టాండ్ ప్లస్ ప్యానియర్స్ అప్గ్రేడ్ చేస్తే సరిపోద్ది. అండ్ ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలంతే, ఇక దాదాపు అయితే ఏం అవసరం లేదు. బైక్ అయితే మొత్తానికి అయితే ఓకే, బైక్లో ప్రాబ్లమ్స్ కూడా ఏమైతే లేవు. మేబీ మళ్ళీ సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది దీన్ని. నెక్స్ట్ సర్వీస్లో చూడాలి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. సో మనం నెక్స్ట్ మళ్ళీ కర్ణాటక రైడ్ ఒకటి ఉంది. సో ఆ రైడ్లో మనం సాడిల్ స్టాండ్ అను ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి. ఫ్యూచర్లో లడాక్ రైడ్ ఎట్లా వెళ్తాం ఫ్యూచర్లో, అప్పుడు సాడిల్ బ్యాగ్స్ ఒకటి కొనుక్కుంటే మనకి బ్యాగ్స్ ప్యానియర్ సెట్ అయిపోద్ది. మోస్ట్లీ నేను సోలో రైడ్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ప్యానియర్ ఎనఫ్. అందుకే నేను సాడిల్ స్టాండ్ కానీ సాడిల్ బ్యాగ్స్ కానీ తీసుకుంది, అందుకే ప్యానియర్స్ కూడా అందుకే తీసుకోలేదు. నాకు ఈ టాప్ బాక్స్ ఎనఫ్ అన్నట్టు, 45 లీటర్స్ అంటే ఫుల్. సో నేను ఒక ట్యాంక్ బ్యాగ్ తీసుకుంటే నాకు సెట్ అయిపోద్ది ఇక బైక్. మనం ఇక ఎంత లాంగ్ రైడ్ కొట్టేసినా మనకు సరిపోద్ది. ఇక ఫ్యూచర్లో లడాక్ రైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్తే 1 month వెళ్తాం కాబట్టి అప్పుడు ప్యానియర్స్ లేకపోతే సాడిల్ బ్యాగ్స్ యూజ్ అవుతాయి మనకి. సో అప్పటి వరకు చూద్దాం. ప్రస్తుతానికైతే నా బడ్జెట్లో ఇవైతే సెట్ అయిపోయినాయి. మళ్ళీ మనకి బడ్జెట్ వచ్చాక సెట్ చేసుకుందాం అన్నీ. సో అది మ్యాటర్.
సో ఇది ఫైనల్గా యాక్స్ సిరీస్ గురించి అయితే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.